చూడగానే చాలా మంది అవునా నిజమా అని ఒక ఎక్సైట్మెంట్ తో వీడియో అయితే ఓపెన్ చేశారు కదా. మీ ఎక్సైట్మెంట్ ని నేను ఏ మాత్రం డిసప్పాయింట్ చేయకుండా ఇన్స్టాలో నాకు ఎన్ని డిఎమ్స్ వచ్చాయంటే ఈ అవుట్ఫిట్ కోసం. సో చాలా మందికి నా అవుట్ఫిట్, నా లుక్ కూడా చాలా బాగా నచ్చింది. నా మోస్ట్ ఫేవరెట్ అవుట్ఫిట్. ఇప్పుడు నేను అంత ప్యూర్ సాఫ్ట్ జార్జెట్ ఇది మనకి లేయర్స్ టైప్ లో వచ్చేసి రఫల్స్ లాగా చాలా చాలా బాగుంది. క్వాలిటీ కూడా చాలా. మీరు ఇది చూడగానే ఇది ఫిట్ అవుతుందా అని అయితే డౌట్ పడద్దు, ఖచ్చితంగా ఫిట్ అవుతుంది. ఇది మనకి 300 రూపీస్ బడ్జెట్ లో చాలా మంచి అవుట్ఫిట్. హాయ్ హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ స్టఫ్ బై రమ్య. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. ఈరోజు నేను 2 ప్రయోగాలు చేయబోతున్నా. సో ఆల్రెడీ ఒక ప్రయోగం చేసేసాను, దాని రిజల్ట్ ఈరోజు రాబోతుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇప్పుడే ప్రయోగం స్టార్ట్ చేయబోతున్నా. బ్రకోలీ ఫస్ట్ టైం చేయబోతున్నాను అనమాట. సో ఇప్పటి వరకు నేను బ్రకోలీ ఎప్పుడు వింటమే తప్ప దాన్ని టేస్ట్ చేసింది అయితే పోనీ ట్రై చేసింది అయితే అస్సలు లేదనమాట. సో ఫర్ ద ఫస్ట్ టైం ఈరోజు నేను బ్రకోలీ ట్రై చేయబోతున్నా. ఇది ఒక పెద్ద ప్రయోగం అనే చెప్పుకోవాలి. దీంతోపాటు ఇంకొక ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, సో ఇంతకుముందు నేను లైక్ ఒక 4-5 డేస్ బ్యాక్ 300 రూపీస్కి మీషో వెకేషన్ అవుట్ఫిట్స్ ఆర్డర్ చేశాను అనమాట. 300 రూపీస్ బడ్జెట్లో ఈ వెకేషన్ అవుట్ఫిట్స్ నిజంగా వస్తాయా అని ఒక చిన్న ట్రైల్ వేసాను. సో అవి ఈరోజు రాబోతున్నాయి అనమాట. సో అవి వచ్చేస్తాయి అన్న ఎక్సైట్మెంట్ ఉంది. సో ఎలా వస్తాయి ఏంటి అన్న చిన్న భయం కూడా ఉంది. సో అవి వచ్చేలోపు ఫస్ట్ అయితే మనం వంట కంప్లీట్ చేసేసుకొని వచ్చేద్దాము. బ్రకోలీ ఈరోజు ఎలా ఉండబోతుంది ఏంటి అనేది చూసేద్దాము. అంటే నేను ఒక పర్ఫెక్ట్ వేలో చేయగలనా లేదంటే ఏమన్నా చిన్న తేడాలు వస్తాయా. ఫస్ట్ టైం కాబట్టి అది ఫ్లాప్ అవ్వచ్చు, సూపర్ సక్సెస్ అవ్వచ్చు, లక్కీ అయితే. సో ఏదైనా అవ్వచ్చు, ఏమవుతుంది అనేది చూద్దాము. అండ్ ఇవన్నీ కంప్లీట్ చేసేసుకొని వీళ్ళందరూ స్కూల్కి ఆఫీసులకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మనం ఫ్రీ అయిపోతాం కదా. సో అప్పుడు తీరిగ్గా మాట్లాడుకుందాం. ఇంత లోపల మన అవుట్ఫిట్స్ కూడా వచ్చేస్తే అవి కూడా మీకు అప్పుడు చూపించేస్తాను. సో ఇది వాళ్ళ వీడియో కంటెంట్ అయితే. చలో లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. బ్రకోలీలో చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయంట. మన స్కిన్కి ఎంతో మంచిదైన విటమిన్ సి కూడా ఉంటుందంటండి. అదొక్కటే కాదు, దీంతో పాటు విటమిన్ కే, అలాగే మన బోన్ హెల్త్కి కావాల్సిన న్యూట్రిషనల్ వాల్యూస్ అంతా కూడా ఇందులో ఉన్నాయంట. ముఖ్యంగా మన ఆడవాళ్ళకి 30s క్రాస్ చేసిన తర్వాత మనకి బోన్స్ అనేవి వీక్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ మధ్య కోవిడ్ తర్వాత చాలామందికి ఆస్టియోపోరోసిస్ అని ఎక్కువ, లైక్ అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇటువంటివన్నీ వింటూ ఉంటున్నాం కదా. సో ఇటువంటివన్నీ రాకుండా మన బాడీకి మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఇస్తూ హెల్ప్ చేస్తుందంట. ఇవన్నీ ఓకే, పక్కన నిమ్మకాయ ఏంటి అనుకుంటున్నారా? నేను ఎంత హడావిడిగా వంట చేస్తున్నా మా అబ్బాయి క్యారేజ్ కోసం, మా వారు మాత్రం నాకు తేనె నిమ్మరసం ఖచ్చితంగా ఇచ్చేయాలంటూ ఉంటారు. సో గ్రీన్ టీ అనమాట. గ్రీన్ టీ కోసం పక్కన పెట్టాను అనమాట. ఆయన గ్రీన్ టీ కలిపాను. అలాగే నేను మీడియం సైజ్డ్ కాదు, కొంచెం పెద్ద సైజే కట్ చేసి పెట్టుకున్నాను. చూసారు కదా సైజెస్. ఎందుకు అంటే నేను ఇప్పటి వరకు ట్రై చేయలేదు కాబట్టి మనకి ఇలాంటి కొత్త కొత్త రెసిపీలు, ఎక్స్పెరిమెంట్లు అన్నీ గూగుల్ తల్లో లేకపోతే యూట్యూబ్ తండ్రో ఇటువంటి వాళ్ళ దగ్గర నుంచి చూసి నేర్చుకోవాలి కదా. సో నేనైతే అక్కడ చూసాను అనమాట యూట్యూబ్లో. చాలామంది చెప్పిన విషయం ఏంటంటే ఇది చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది కాబట్టి మీరు పెద్ద పెద్ద పీసెసే కట్ చేసి పెట్టుకోండి అన్నారు. అందుకని నేను కొంచెం పెద్ద పీసెస్ కట్ చేశాను. సో అది హాట్ వాటర్లో వేసి ఉంచేసాను అనమాట. బాయిల్ చేయక్కర్లేదంట, హాట్ వాటర్లో వేస్తే సరిపోతుంది అన్నారు. అండ్ దీనికోసం ఒక స్పెషల్ పౌడర్ కూడా ప్రిపేర్ చేసుకోవాలంట. జీలకర్ర 1 స్పూన్, ధనియాలు 2 స్పూన్స్ వేసుకొని కాస్త దోరగా వేయించుకోవాలన్నమాట. ఇది మరీ మాడిపోకూడదు, అలా అని చెప్పి పచ్చి పచ్చిగా కాకుండా కొంచెం దోరగా వేయించి అవి ఫ్రై అయిన తర్వాత ఒక 3 to 4 టేబుల్ స్పూన్ నేను శనగపప్పు కూడా వేసుకున్నాను అనమాట. సో ఈ మూడింటిని మనం కాస్త ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై అయిన ఈ మూడింటిని పక్కన పెట్టి చల్లారి పెట్టుకుందాము. చల్లారకుండా మిక్సీ వేసేస్తే ఫాస్ట్గా రిపేర్ అయిపోతుంది. అందుకనే వేడిది కాస్త చల్లార పెట్టుకొని తర్వాత గ్రైండ్ చేసుకుందాం అనమాట. సో నేనైతే ఇది మిక్సీ జార్లోకి వేసేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. దీంట్లో ఒక 3 to 4 వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాను. సో చూస్తున్నారు కదా, పీల్ చేసి పెట్టుకున్నాను. ఇవి మిక్సీ వేసేస్తాం కదా, ఆ పౌడర్ పక్కన పెట్టుకుందాము. సో చాలామంది హాట్ వాటర్లో వేసి ఉంచండి, ఇది మెత్తగా అయిపోతాయని చెప్పారు. 10 minutes చాలన్నారు. నేను ఆల్మోస్ట్ 20 minutes పెట్టాను, అయినా ఇంకా గట్టిగానే ఉంది. సో ఏదో తేడా కొడుతుంది అనిపించింది నాకు. సర్లే పోనీ ట్రై చేద్దాము, ఎలాగో ఫస్ట్ టైం తెచ్చుకున్నారు కదా మా వారు ముచ్చటపడి అని చెప్పి నార్మల్గా అక్కడ చూసిన ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నా. కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసేసుకొని ఆనియన్స్ అయితే బాగా ఎక్కువ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట.
ఎందుకంటే అందరూ ఇది చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది ఇలాంటి రివ్యూ ఇచ్చారనమాట. సో అలాంటప్పుడు ఆనియన్ కూడా తక్కువ ఉంటే ఇంకా ఫాస్ట్గా కుక్ అయిపోయి మెత్తగా అయిపోయి లేదంటే పీసెస్గా అయిపోతుందేమో అని చెప్పి, ఆనియన్స్ ఎక్కువ ఉంటే అది కూడా కొంచెం పీస్ అనేది కనిపిస్తుంది కదా అని చెప్పి ఆనియన్స్ ఎక్కువ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఆనియన్స్ ఇంతలోపు ఫ్రై అయ్యేలోపు పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు, వెల్లుల్లిపాయి, కొంచెం అల్లం పేస్ట్ ఇవన్నీ కూడా వేసేసుకుంటున్నాను. సో నార్మల్గా మనం కర్రీకి ఏవేవైతే వేసుకుంటామో పోపులో ఇవన్నీ కూడా వేసుకుంటున్నాను అనమాట. సో ఇవన్నీ వేసేసుకొని అన్నీ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత అట్ లాస్ట్ నేను బ్రకోలీ పీసెస్ కూడా కట్ చేసి పెట్టిన పీసెస్ కూడా వేసేసుకుంటున్నాను. అంటే ఇవి హాట్ వాటర్లో వేసినా నాకు ఎందుకో అసలు ఏం అనిపించలేదు. అది కూడా నేను జస్ట్ వామ్ వాటర్లో ఏం వేయలేదు, కొంచెం ఎక్కువ వేడిగా ఉన్న వాటర్లోనే వేసాను. అయినా కూడా ఇవి ఏమీ సాఫ్ట్ అయితే అవ్వలేదన్నమాట. ఇది పెట్టి మూత పెట్టేసి కాసేపు ఫ్రై అవ్వనిస్తున్నాను. ఎందుకు నాకు అప్పటికే డౌట్ వచ్చింది. అంటే అందరూ చెప్పిన దాని ప్రకారం ఇవి మనం బాయిల్ చేసేటప్పటికే మెత్తగా అయిపోవాలి అన్నారు కదా, కానీ అలా అవ్వలేదు. కాబట్టి ఇది ఏమైనా కొంచెం ముదురు బ్రకోలియా ఏంటో నాకు అర్థం కాలేదు. సో అందుకని చెప్పి సాల్ట్ వేసి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 10 to 15 minutes అలాగే ఉంచేసాను అనమాట. ఇది ఇలా ఉంచగానే నేను పప్పు చేసేసుకున్నాను, రైస్ పెట్టేసుకున్నాను, అన్ని పనులు అయిపోయి 15 minutes తర్వాత ఇది తీసి కొంచెం పసుపు కారం వేద్దాము, వేసి కలుపుకొని చూద్దాము ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి వేసాను అనమాట. అప్పటికి కూడా నాకు అసలు కుక్ అయిన జాడలు అయితే ఏమీ కనిపించలేదు. ఇంకా నా వల్ల కాదని చెప్పేసి కాస్త వాటర్ కూడా యాడ్ చేసేసుకున్నాను. సో ఇంకా ఫ్రై కాకపోయినా అట్లీస్ట్ గ్రేవీ అయినా అవుతుంది, వాటర్ వేసుకుందాం అని చెప్పి ఒక 10 minutes వాటర్ వేసిన తర్వాత కూడా చెక్ చేశాను. అప్పటికి కూడా ఇంకా గట్టిగానే ఉంది. మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి ఇంకాసేపు ఫ్రై చేశాను, కానీ అప్పటికి కూడా అది అలానే ఉందన్నమాట. ఇంకా నా వల్ల కాదురా బాబు అని చెప్పి లాస్ట్లో ఇంకా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, దాన్ని యాడ్ చేశాను. సో చూద్దాము ఎలా వస్తుందో, దేనివల్ల అయినా దీని టెక్స్చర్, టేస్ట్ అన్నీ మారుతాయేమో అని చెప్పి చూస్తున్నాను. ఏం చేసినా కూడా అదైతే ఏమీ మారలేదు. సో కాకపోతే ఒకటి, ఈ పౌడర్ వేయటం వల్ల ఏంటంటే మనకి కొంచెం మంచిగా గ్రేవీ లాగా, అంటే మసాలా అంతా కూడా పీసెస్ అన్నింటికి పట్టుకుని కొంచెం అలా అయితే బాగుంటుంది. కానీ చూస్తుండగానే మనకు అర్థమైపోతుంది కదా, కొంచెం కుక్ అవుతున్న ఈ పీసెస్ ఈ మసాలాని పట్టుకుని, ఈ పౌడర్ పట్టుకుని కొంచెం బాగుంటుంది. వేరే ఏ కర్రీస్కైనా నేను ఎప్పుడూ ఇలా ట్రై చేయలేదు, కాకపోతే ఇలా ఈసారి ట్రై చేయొచ్చు అనమాట అనిపించింది. ఇంకా నా వల్ల కాదని చెప్పేసి ఫైనల్లీ కొత్తిమీర అయితే వేసేసుకొని ఇంకా డిష్ అవుట్ చేసేద్దామని డిసైడ్ అయ్యాను. ఎలా వస్తే అలాగే వచ్చిందని. అండ్ టేస్ట్ అయితే మాత్రం అస్సలు బాగాలేదు, మాకెవ్వరికి నచ్చలేదు. మెయిన్ రీజన్ ఏంటంటే అది గట్టిగానే ఉందన్నమాట. సో మా బ్రకోలీ ఇంత దారుణమైన అట్టర్ ఫ్లాప్ అవుతుందని అయితే నేను అనుకోలేదు. టైటిల్ చూడగానే చాలా మంది అవునా నిజమా అని ఒక ఎక్సైట్మెంట్ తో వీడియో అయితే ఓపెన్ చేశారు కదా. మీ ఎక్సైట్మెంట్ ని నేను ఏ మాత్రం డిసప్పాయింట్ చేయకుండా ఒక మంచి కలెక్షన్ మీ ముందుకు అయితే తీసుకొచ్చేసా. ఒక మంచి వెకేషన్ అవుట్ఫిట్స్ ని మీ ముందుగా అయితే తీసుకొచ్చేసా. వెకేషన్ అవుట్ఫిట్స్ అంటే నిజంగానే ఉంటాయా, అలా సేల్ ఉందా అని మీరు అందరికి డౌట్ రావచ్చు కదా. సో నిజమేనండి, నేను ఆర్డర్ చేశాక వాటి క్వాలిటీ చూశాక నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అనమాట. సో వీడియో చూసేటప్పుడు మీరే ఆ ప్రోడక్ట్స్ క్వాలిటీ అంతా కూడా హ్యాపీగా చెక్ చేసేసి అన్ని కూడా మనం ఎక్కడికైనా ఒక మంచి ట్రావెలింగ్ లో వెళ్ళేటప్పుడు కంఫర్ట్ అండ్ లుక్ రెండు కూడా ప్యారలల్ గా బ్యాలెన్స్ చేస్తూ మంచిగా ఉంటాయి అనమాట, చాలా బాగుంటాయి అనమాట. సో అటువంటి అవుట్ఫిట్స్ ఈ రోజు మీకు ఫస్ట్ చూపిస్తున్నాను. ఇంకా సోది లేకుండా ఫస్ట్ చూపించమ్మా అనుకుంటున్నారు కదా అందరూ, చూపించేస్తున్నా అవుట్ఫిట్స్ అయితే. సో ఫస్ట్ వచ్చేసి ఇది ఒక మంచి ఫ్రాక్ అనమాట, సాఫ్ట్ జార్జెట్ అవుట్ఫిట్ వస్తుంది ఇది. సో మనకి ఇక్కడ పైన సింపుల్ గా చిన్న ఎంబోజింగ్ లాగా వచ్చింది అనమాట వర్క్. సో వీ నెక్ ప్యాటర్న్ లో వస్తుంది అండ్ పైన అంతా కూడా మనకి సింపుల్ గా సేమ్ కలర్ లో బటన్స్ వస్తాయి అండ్ ఇక్కడ వచ్చేసి ఎలాస్టిక్ ఉంటుంది. సో ఈ ఎలాస్టిక్ ఉండడం వల్ల మనకి ఏంటంటే ఫిట్ అనేది పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇది ఫ్రాక్ అయితే సో మనకి ఇది బిలో ది నీ లెంగ్త్ వస్తుంది కాబట్టి మీరు లెంగ్త్ వైజ్ కూడా అసలు ఇష్యూ మీకు రాదనమాట, హ్యాపీగా మీరు వేసేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఇలా 3/4 స్లీవ్స్ వస్తాయి అండ్ ఇది గ్రిప్పింగ్ స్లీవ్ అనమాట. సో ఇది అవుట్ఫిట్ అయితే ఇవి అయితే అన్ని కూడా మనకి 300 బడ్జెట్ లో వచ్చేస్తున్నాయి అనమాట. సో నెక్స్ట్ చూపించబోయే అవుట్ఫిట్ ఇది నాకు చాలా మంది అడిగారు. రీసెంట్ గా నేను ఒక ట్రావెల్ బ్లాగ్ పెట్టాను కదా, అరకు బ్లాగ్.
సో ఆ వ్లాగ్ నేను షేర్ చేసేటప్పుడు ఇన్స్టాలో నాకు ఎన్ని డిఎమ్స్ వచ్చాయంటే ఈ అవుట్ఫిట్ కోసం. సో చాలా మందికి నా అవుట్ఫిట్, నా లుక్ కూడా చాలా బాగా నచ్చింది, బ్లాక్ కలర్. సో ఇది కంప్లీట్ అవుట్ఫిట్ అయితే వేసుకుంటే మాత్రం ఎంత పర్ఫెక్ట్ ఉంటుంది తెలుసా. సో అన్నీ మనకి 300, 350 ఆ రేంజ్లో ఉన్న అవుట్ఫిట్స్ అనమాట. ఇది వచ్చేసి నేను మీషోలో పర్చేస్ చేశాను, అండ్ ఇది వచ్చేసి నేను ఐ బాట్ ఇట్ ఫ్రమ్ మింత్రా. చాలా రోజులు అయ్యింది, బట్ అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు నేను లింక్ షేర్ చేస్తాను అనమాట. ఇది మనకి ఇలా ఫ్లోరల్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తో వస్తుంది, అండ్ స్లీవ్స్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ ఉంటాయి, అండ్ స్లీవ్స్ మనకి ఎలాస్టిక్ వస్తుంది అనమాట. అండ్ ఇది కంప్లీట్ ఫ్రాక్ అయితే, అండ్ కిందన మనకి సింపుల్ గా రఫల్స్ వచ్చి ఆ రఫల్స్ దగ్గర ట్రాన్స్పరెంట్ వస్తుంది. సో నేను పిక్చర్ యాడ్ చేస్తాను, ఆల్మోస్ట్ ఎవ్రీ అవుట్ఫిట్ పిక్చర్స్ వీలైనంత వరకు నేను మీకు యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది మనకి లైక్ ఒక బోట్ నెక్ ప్యాటర్న్ లో వస్తుంది అనమాట. ఈ అవుట్ఫిట్ కూడా ట్రావెల్ వైజ్ ఇది చాలా చాలా బాగుంటుంది, ఎందుకంటే నేను చెప్పక్కర్లేదు, మీరు కూడా మన బ్లాగ్స్ లో చూస్తున్నారు కదా. సో వేసుకున్నాక ఎంత మంచిగా కనిపిస్తుంది అనేది. అండ్ నెక్స్ట్ అవుట్ఫిట్ ఇదనమాట. ఇది నా మోస్ట్ ఫేవరెట్ అవుట్ఫిట్. ఇప్పుడు నేను చూపిస్తున్న కంప్లీట్ హాల్లో ఇది నాకు మోస్ట్ ఫేవరెట్ అనమాట. అంత ప్యూర్ సాఫ్ట్ జార్జెట్ ఇది. సో చాలా స్మూత్ గా ఉంటుంది, అండ్ ఫ్లోరల్ వస్తుంది అనమాట. ఫ్రాక్ అంతా కూడా మనకి కంప్లీట్ ఫ్లోరల్ అవుట్ఫిట్ అయితే వస్తుంది. సో చూడండి, ఇది నెక్ ప్యాటర్న్ వచ్చేసి మనకి కొంచెం ఒక వైడ్ నెక్ లాగా ఉంటుంది, అండ్ మనకి యోక్ పార్ట్ అంతా కూడా ఎలాస్టిక్ ఉంటుంది అనమాట. సో ఏ సైజ్ వాళ్ళకైనా సరే మీరు పర్ఫెక్ట్ సైజ్ మీకు పెట్టుకుంటే, కొన్ని ఏంటంటే మనకి మీడియం ఫిట్ అవుతాయి, కొన్ని లార్జ్ ఫిట్ అవుతాయి. కానీ మీడియం ఆర్డర్ చేసేటప్పుడు కొన్ని టైట్ అవుతూ ఉంటాయి, లార్జ్ ఆర్డర్ చేసేటప్పుడు లూజ్ అవుతూ ఉంటాయి. సో అటువంటి ఫిట్ ఇష్యూస్ వస్తాయి కదా. ఈ ఫ్రాక్ ఏంటంటే పర్టికులర్గా మనకి ఇలాంటి ఫిట్ ఇష్యూస్ రావు, ఎందుకంటే పైన ఎలాస్టిక్ రావడం వల్ల ఫిట్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి ఫుల్ ఫ్రాక్ టైప్లో వస్తుంది. నా హైట్కి అయితే ఆల్మోస్ట్ ఫుల్ ఫ్రాక్ కన్నా కొంచెం లైక్ అంటే ఇంత గ్యాప్ అయితే వచ్చిందనమాట. సో మిగతాదంతా లైక్ ఒక ఫుల్ ఫ్రాక్ లాగానే ఉంది. ఎక్కడికక్కడ చూడండి, ఇది మనకి లేయర్స్ టైప్లో వచ్చేసి రఫల్స్ లాగా చాలా చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈ ప్రైస్లో అంటే 300 రూపీస్ బడ్జెట్లో ఈ ఫ్రాక్ అనేది ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. నాకైతే మాత్రం ఈ ఫ్రాక్ చాలా బాగా నచ్చింది. అండ్ ఇది ఏంటంటే ఇటువంటి నేను బేసిక్గా ఏం నమ్ముతానంటే, బ్లూ కలర్ మనం ఎప్పుడన్నా వేసుకుంటే వి లుక్ స్లిమ్మర్ దాన్ వీఆర్ అని నేను వింటూ ఉండేదాన్ని అనమాట. నేను కూడా అది ట్రస్ట్ చేస్తాను. ఇలాంటి బ్లూ అవుట్ఫిట్స్ వేసుకుంటే మనం కొంచెం స్లిమ్గా కనిపిస్తాం. దాంతోపాటు ఇది ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది కదా, ఇంకా ఇంకా బాగుంటుంది అనమాట. లైక్ అంటే షార్ట్గా ఉన్న వాళ్ళు కూడా మంచి హైట్గా కనిపిస్తారు, అది కూడా చిన్న ఫ్లోరల్ ప్రింట్ వచ్చేటప్పుడు. సో పెద్ద ఫ్లోరల్ ప్రింట్స్ పొట్టిగా షార్ట్గా ఉండే వాళ్ళు ఎవరు ప్రిఫర్ చేయకూడదు. సో ఆల్మోస్ట్ ఇలా ఏ హైట్ వాళ్ళకి ఏ అవుట్ఫిట్స్ వేసుకోవాలి, ఏ ఫేస్ షేప్ ఉన్న వాళ్ళు ఎటువంటి జ్యువెలరీస్ ప్రిఫర్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా నేను ఒకప్పుడు వీడియోస్ షేర్ చేస్తూనే ఉండేదాన్ని మన ఛానల్లో. సో మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి యూ కెన్ గో అండ్ చెక్ ఆ వీడియోస్ కూడా. సో ఇదన్నమాట ఈ అవుట్ఫిట్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఇంకొక అవుట్ఫిట్, ఇప్పుడు వస్తుందంతా కూడా వెడ్డింగ్ సీజన్ కదా. ఇంతకుముందు వెడ్డింగ్స్ అంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మాత్రమే ఖర్చు పెట్టుకునేవారు, బట్టల కోసం ఎక్కువ ఖర్చు పెట్టేవారు. అండ్ ఎవరైతే బ్రైడ్స్ మెయిడ్ వీళ్ళందరూ ఉంటారో ఫ్యామిలీ మెంబర్స్, అందరూ 1 లేదా 2 మంచి శారీస్ కానీ ఏమైనా అవుట్ఫిట్స్ కానీ షాపింగ్ చేసి పెళ్ళిని అలా సింపుల్గా ఎండ్ చేసేసేవారు. అలా కాకుండా, అలా ఎవరు సాటిస్ఫై అవ్వకుండా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎంత ఖర్చు పెడుతున్నారో బ్రైడ్స్ మెయిడ్స్ కూడా అంతకన్నా ఎక్కువ ఖర్చు పెడుతున్నారు అనటానికి ఏమాత్రం నేను ఆలోచించట్లేదు, అసలు భయపడట్లేదు. ఎందుకంటే మా తమ్ముడు పెళ్లిలో నేను కూడా అలాగే ఖర్చు పెట్టాను అనమాట. ఆల్మోస్ట్ ఒక 30,000 35,000 వరకు నేను అలా క్లాతింగ్ అయితే పర్చేస్ చేశాను. ఎందుకు అంటే ఇప్పుడు ఈవెంట్స్ కూడా పెరిగిపోయాయి కదా. సో ఇంతకు ముందు అంటే ప్రధానం పెళ్లి, ఈ రెండింటి కోసమే మనం షాపింగ్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు హల్దీ అని, మెహందీ అని, సంగీత్ అని, వెడ్డింగ్ అని, ఇలా డిఫరెంట్ ఈవెంట్స్కి కూడా మనం పర్చేస్ చేస్తున్నాం కదా. సో ఒక్కొక్క అవుట్ఫిట్ కూడా మినిమం అంటే మినిమం ఒక 3,000 వరకు కూడా ఖర్చు పెడుతున్నారు. సో అలాంటి అవసరం లేకుండా సింపుల్గా ఒక 300 రూపీస్ బడ్జెట్లో నేను మీకు ఒక మంచి అవుట్ఫిట్ని, హల్దీ అవుట్ఫిట్ని ఈరోజు మీకు హల్దీ అవుట్ఫిట్ అనమాట. మీరు ఇది చూడగానే ఇది ఫిట్ అవుతుందా అని అయితే డౌట్ పడద్దు, ఖచ్చితంగా ఫిట్ అవుతుంది. ఎందుకంటే ఇది ఇందాక చెప్పినట్టుగానే ఇది కూడా ఎలాస్టిక్ మోడల్ అనమాట. చాలా మంచిగా మన సైజ్ ఏదైనా సరే చక్కగా మన సైజ్కి దగ్గరలో, అంటే నాదైతే మీడియం టు లార్జ్ అనమాట. కొన్ని మీడియం ఫిట్ అవుతాయి, కొన్ని లార్జ్ ఫిట్ అవుతాయి. సో ఇందులో నేను ఏది ఆర్డర్ చేసినా కూడా నాకు సెట్ అయిపోయేలాగా
ఉందన్నమాట ఈ అవుట్ఫిట్స్ పర్టికులర్గా. సో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇదంతా కూడా మనకి యోక్ పార్ట్ అంతా అలాస్టిక్ ఉంటుంది. అండ్ స్లీవ్స్ వచ్చేసి చూడండి ఇలాగా ఇప్పుడు ఎంతో ట్రెండ్ అవుతున్న ఇటువంటి బుట్ట ప్యాటర్న్ అనమాట. చూడండి ఇలాగా మంచిగా పఫ్ స్లీవ్స్ లాగా వచ్చాయి చూడండి. సో ఈ ప్యాటర్న్ మనకి స్టిచ్ చేయడానికి ఎంతెంత చార్జ్ చేస్తున్నారు కదా. సో ఇది మనకి 300 రూపీస్ బడ్జెట్లో చాలా మంచి అవుట్ఫిట్ అనమాట. స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వస్తాయి. అండ్ ఇదంతా కూడా మనకి క్రష్ మోడల్లో వస్తుంది అనమాట. సో చూడండి ఇదంతా ఫ్రాక్ అంతా మనకి క్రష్ వస్తుంది. సో మంచిగా మనం ఏమైనా హల్దీ ఈవెంట్స్కి వేసుకుంటే, హల్దీకి అయితే ఇది ది పర్ఫెక్ట్ కలర్ అనమాట. సో హల్దీ అవుట్ఫిట్కి ఇదైతే నాకు చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అనిపించింది. నేను ఇది ఎందుకు ఆర్డర్ చేశానంటే, ఇప్పుడు కొన్ని వెడ్డింగ్స్ ఉన్నాయన్నమాట ఈవెంట్స్, వాటి కోసం అని చెప్పి హల్దీకి ఇదైతే బాగుంటుంది అని చెప్పి ఇదైతే ఆర్డర్ చేశాను. జనరల్గా ఇలాంటివన్నీ కూడా మనం 20 ఈవెంట్స్ టైంలో మాత్రమే వేసుకుంటాం, తర్వాత వీటితో పెద్ద యూజ్ ఉండదు. ఎందుకంటే ఇటువంటి రిఫ్లెక్టింగ్ కలర్స్ మనం అంతగా మిగిలిన టైమ్స్లో యూజ్ చేయలేమన్నమాట. సో ఇటువంటిప్పుడు మాత్రమే వేసుకుంటాం. సో సింగిల్ యూజ్డ్ అవుట్ఫిట్స్ అన్నీ కూడా ఇంతకన్నా ప్రైస్ పెట్టడం వర్త్ కాదు అని నేను ఫీల్ అవుతుంటా బేసిక్గా. సో మీరు ఎవరైనా నాలో ఆలోచిస్తే కనుక డెఫినెట్లీ దిస్ ఇస్ ద బెస్ట్ చాయిస్ ఫర్ యూ. 300 రూపీస్ రేంజ్లో చాలా మంచి హల్దీ అవుట్ఫిట్ అనమాట ఇది. సో అవుట్ఫిట్స్ అన్నీ మంచిగా వెస్ట్రన్ ప్రిఫర్ చేసే వాళ్ళకేనా, మరి మేము ఓన్లీ కుర్తీ సెట్స్ మాత్రమే వేసుకుంటాము, మాకేమీ లేవా అని చాలామంది ఫీల్ అవుతుంటారు. సో మీకు కూడా ఒక మంచి కుర్తీ సెట్ అయితే తీసుకొచ్చేసా. ఇది వచ్చేసి మనకి లైక్ మంచి స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్లో ఉన్న కుర్తీ సెట్. సో ఇప్పుడు స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఎంత ట్రెండ్ అవుతుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో ఇది దాంట్లో మనకి స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఎంత ప్రైస్ ఉంది. సో అందులో మనకి కుర్తీ సెట్ అనమాట. అంటే కుర్తీ సెట్ అంటే ఇది 2 పీస్ సెట్ వస్తుంది అనమాట. సో ఫ్యాబ్రిక్ తీసుకోవడం ఎంత ప్రైస్ పడుతుంది, దానికి మనం స్టిచ్ చేయించడం ఎంత ప్రైస్ పడుతుంది, ఇవన్నీ ఇంత ఆలోచించిన తర్వాత ఈ ప్రైస్కి ఇదైతే ది బెస్ట్ బై అని చెప్తాను. సో చూడండి ఇది ప్యూర్ స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్. ఆ షైనింగ్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా, నేనైతే చెప్పాల్సిన అవసరం లేదు. సో స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్లో కుర్తీ అనమాట, కుర్తీ సెట్ అనమాట, 2 పీస్ సెట్. మనకి ఇది ఫుల్ స్లీవ్స్లో వస్తుంది అనమాట. కాకపోతే దీంట్లో ప్రాబ్లం ఏంటంటే ఇవి చుడీ స్లీవ్స్ వస్తాయి, కానీ మనం చిన్నప్పుడు చుడీ స్లీవ్స్ కుట్టించుకునేటప్పుడు ఇక్కడ ఒక చిన్న బటన్ ఉండేది కదా, ఆ బటన్ లేదనమాట. సో దానివల్ల స్లీవ్స్ అనేవి లూజ్గా అయిపోతున్నాయి అనమాట, జారిపోతున్నట్టు ఉన్నాయి అనమాట. అదొకటి ప్రాబ్లమ్. మీరు ఎవరైనా బటన్ స్టిచ్ చేయించుకుంటే ఇంకా ప్రాబ్లం లేదు. సో ఇది కుర్తీ అనమాట, కంప్లీట్ కుర్తీ. ఇదిగోండి కంప్లీట్ కుర్తీ. మనకి ఇది ఎంత లెంగ్త్ వస్తుంది ఏంటి అనేది నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. అలాగే ఇది వేసుకున్నాక పిక్చర్ ఎలా ఉంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. 2 పీస్ కుర్తీ సెట్ అని చెప్పాను కదా, దీనికి మనకి ప్యాంట్ బాటమ్ ఉండదు అనమాట. సో దుపట్టా ఇచ్చేసారు. సో ఇది దుపట్టా అయితే. అండ్ దీనికి లోపల లైనింగ్ ఏ కలర్ అయితే ఉందో, ఇది లైనింగ్ కూడా మంచి సాఫ్ట్ క్రేప్ లైనింగ్ వచ్చిందనమాట. సో అదే కలర్లో మనకి జార్జెట్ దుపట్టా అయితే ఇచ్చారు. సో ఇదే కలర్లో ఉందో ఆ కలర్లో ఈ దుపట్టాకి సాటిన్ బార్డర్ అనేది అటాచ్ చేశారనమాట. సో కంప్లీట్గా ఈ కుర్తీ సెట్ అంతా కూడా చాలా చాలా బాగుంది. అండ్ ఈ కుర్తీ సెట్లో నాకు అనిపించిన ప్రాబ్లం ఏంటంటే, కొంచెం మన సైజ్ అంతా కూడా పర్ఫెక్ట్ ఉంటుంది, కాకపోతే చెస్ట్ ఏరియాలో కొంచెం లూజ్ ఉంటుంది అనమాట. కొంచెం మీరు ఎవరైనా అది ఫిట్ చేయించుకోగలిగితే బాగుంటుంది. సో దీనికన్నా ముందు సైజ్ ఆర్డర్ చేసుకోవచ్చు కదా అని మీకు అనిపిస్తుంది. ముందు సైజ్ మనం ఆర్డర్ చేసుకుంటే హిప్ ఏరియా టైట్ అయిపోతుంది కదా, సో అప్పుడు అంత బాగోదు. కాబట్టి చెస్ట్ ఏరియా ఫిట్ చేయించుకుంటే ఇది పర్ఫెక్ట్ అనమాట. అండ్ ఇది కూడా నాకు చాలా చాలా బాగా నచ్చింది. నాకు తెలిసి నేను ఇన్స్టాలో పెట్టినప్పుడు కూడా చాలా మంది లింక్ కోసం నాకు మెసేజ్ చేశారు. ఇది ఇంకొక అవుట్ఫిట్ అయితే. సో మొత్తానికి ఇది కంప్లీట్ కలెక్షన్ అనమాట. నేను ఎక్కడెక్కడ ఏవేవి పర్చేస్ చేశాను, ప్రైసింగ్ ఎంత, అన్నీ ఆల్మోస్ట్ నేను స్క్రీన్ పైన మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఒకవేళ మీకు నచ్చితే కనుక డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, మీరు లింక్స్ క్లిక్ చేసి హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట ఈ కలెక్షన్ అంతా కూడా. సో నాకైతే మాత్రం ఈ కలెక్షన్ ప్రైస్ వైజ్గా చూస్తే చాలా రీజనబుల్ అనిపించింది. మీ అందరికీ తెలుసు కదా, నేను ఎప్పుడు కూడా ఒక రీజనబుల్ అండ్ వర్తీ షాపింగ్ మాత్రమే చేస్తాను. సో మన ఫాలోవర్స్కి అందరికీ తెలిసిన విషయమే. సో ఇది వాళ్ళ వీడియో అయితే. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మరొక మంచి వీడియోలో కలుస్తాం. బాయ్.